ముందుగల్ల వయ్యలే నాయమ్మ కలకలక నీరుడమ్మ ఎల్లమ్మ కాకమ్మ సోకమ్మ ఎల్లమ్మ కలకలక నీరుడమ్మ ఎల్లమ్మ దేవి పుట్టరాదు పుట్టరాదు వాడ జన్మ ఎత్తరాదు నర జన్మ ఆడ జన్మము మీద మన్ను అయ్యా అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒక ముద్దుగున్న వాళ్ళకు రాత సక్క ఉండదు ఒక బాగలేని వాళ్ళకు రామ రామ గోడు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ గోడపోత ఉన్నదా రేణుకమ్మ పుట్టంగ పురుడు రాగోలేదు పెళ్లి కొడితే నాయమ్మో కడవంగ నాగ వెళ్ళి కాకపాయే పుట్టంగ సుఖం లేదు ఓ దేవుడు మంగళరావు నాడు నాలకమాయే మండల కూడా అందరూ లేనిదా నీరైతిరా తల్లిదండ్రి తోరి నీరు సుఖపడలే చేసుకున్న భర్త తోరి సుఖపడలే అయ్యయ్య ప్రాణనాథ ఏ పాలివాడు నిన్ను చంపినాడు ఏ భగవాడు నిన్ను చంపినాడు మొగడలేని మోక్షం ఎందుకు రాదు భక్తలేని భాగ్యం ఎందుకు మా నాయనో ఒంటరిదాన్ని వేసిపోతుంది ఓ నాదో ఎండతోని గట్టి కూడా ఉంటదనుకున్నా గడ్డతోని ఒట్టు కూడా ఉంటదనుకున్నా మంత్రము చెప్పిన గాని నువ్వల్ల ఈనలేవు పసుపు రాలేదు నిద్రతరం రాలు కూడా రాలేవు గనాడి కంచాన అనవదిలే మంచాన వండలేవు చేసిపోతావా జాడలేని బొంగురాని చేసిపోతావా నారాట పాడిగాను ఎల్లమ్మ దేవి ఏమి పాపం నేను చేసినా
ఎవరికి చెప్పుకుందు నా బాధ అయ్యమ్మ లేని పిల్లలు లోకములా అడివమ్మ పాలురా మా నాయన తల్లిదండ్రులు లేని పిల్లలు లోకములా అయ్యాల పాలు అంటారు నాయమ్మ తల్లి చచ్చిపోతేరా తంతముని తల్లి చచ్చిపోతేరా తరువాసే బామా రేణుకాయమ్మ చీకటి కొన్నాళ్ళు బామా వెన్నెల కొన్నాళ్ళు బామా ఎడవకు బామానా వంతులున్నది వైకుంఠ పోయిన తప్పబోదు చేతులున్న గీత చెడిపిన పోదు కాళ్ళ ఉన్న గీత కడిగిన పోదు బామా రేణుకా ఎల్లమ్మో నా ప్రాణం వెళ్ళిపోతుంది వల్ల కోరుకోమాటే ఆడది ఓడేది ఒకవేళ బంగారం ఏంటి రాజభవనాలు కాదు తల్లిదండ్రితోని నా చక్కగా మొగడు ఉండాలి నా మొగడున్నా కానీ పిల్లలు కావాలని కోరుతుంది నాదా ప్రాణేశ్వర రాజ్యం ఉంటేవని పాలు దేశం ఉంటేవని పాలు చేసుకున్నాము అనితోని సుఖపడలేను అత్తమామతోని సుఖపడలేను లోకం మీద మొగడు విసిరం ఉండా శాఖలోని బండ మబ్బుడు విసిరం ఎన్నంటారు ఆడి చెట్టు తల్లి కాదు ఈత చెట్టు ఇల్లు కాదు ఉంచుకున్నోడు మొగడు కాదు కొత్త సంతానం కావాలి నాకు మామా నీళ్ళు లేని సంతానం నీకు ఎట్లా కావాలి నీ యొక్క సత్యము నా యొక్క భక్తి అరే బామా ఎల్లమ్మా బాణము గుంజు ఒక కొడుకునిస్తా ఒక బిడ్డనిస్తా అంటే ఒక కొడుకు కాదు ఒక బిడ్డ కాదు ముక్కుపోవు పెద్ద సొమ్ము కాదు కంచి మేకల మంద కాదు నలుగురు కొడుకులు పరశురాముడు ఉడుతుండు దొల్లి రక్తముల డొక్కల ఏ చిక్కల ఏ జారి జాపరేసుడు నలుగురు తోడ ఉడుతుంది శ్రీ ఆల గౌరమ్మ అమ్మవారి ఎల్లమ్మ బాబా ఎల్లమ్మ 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పొద్దు నన్ను తప్పిన పాలు వారి పేరు చెప్పొద్దు 4 ఏళ్ళ తర్వాత లేచి లగ్గమాడుతున్నదట 5 బుక్కల రక్తం తాగింది మునిరాజుని కాష్టం చేసింది ఎముకలు బొక్కలు తీసుకొని సచ్చాన బోనములు పోసి మర్రి చెట్టు కట్టిందట ఈ మానవునికి చూసే పెద్ద పుల్లు గంట పుల్లు కనబడాలి ఆనాడు మునిరాజు చెప్పిండు మునిరాజు కార్తీక మహారాజు గిరివ డొక్కల ఎమ్మరి కుడి సంకల కుమ్మడి బొడ్ల అమృత పాండవ 24 ఏళ్ళ దాకా పరశురాముడు వాళ్ళ కార్తీక మహారాజు అర్థం చేయాలి అమృతం తీసుకొచ్చి బొక్కల మీద పోయాలి రాజు లేచి నాయ వెళ్ళి ఆడుతున్నాడమ్మా ఆ అమ్మవారి ఎల్లమ్మ గంగ కాడికి వచ్చి గంగ స్థానం ఆడబట్టే పెరగాలి బాధ పెట్టాలి బొంగరాలు ఆట గోగాలి బోగాటం చేయాలి జోరాలు వేసం కట్టుకొని గంగ కాడికి రావాలి గంగమ్మ కేతాయిగము కుర్తాయిగము దాపాడము కళ్యోగం పుట్టేది ఉంది ఆ పేరు మీద బయలులోలు ఒగ్గోలు పుట్టేది ఉంది 18 పనివాటోలు పుట్టేది ఉంది
గంగతెప్ప కట్టుకొని లక్కాకు నల్ల ఊసలు ఈర్పెడుతున్న గాజులు పెట్టి భక్తులు గణాదులు ఆచారమంతులు రావాలి. గంగతెప్ప తీసుకొని గంగల ఒడ్డుకు రావాలి. నా కథ నా చరిత్ర చెప్పుకొని గంగతెప్ప తీసుకొని నీళ్ళల్లో ఇస పెడతారు. ఏంటి పేరమ్మ? కందనూరు వారింటి లోపల ఎల్లమ్మ కళ్యాణం ఎట్లా చేస్తారు? వీళ్ళ కష్టాలు బాధలన్నీ దూరం కావాలి. ఎల్లమ్మ తోడ ఉండాలి, బాటలు ఎల్లమ్మ బందవస్తు ఉండాలి, కోరిన పండ్లు కొంగుల పడాలి. రేణుకా ఎల్లమ్మకు గంగ కాటవరాజుకి ఎట్లా అక్షంతలు వేస్తున్నారు.